న్యూస్ ఛానల్ అంటే టీఆర్పీ కోసం పరిగెట్టడం. కానీ ఈ సమయంలో ఇలాంటి యొక్క సభని మీరు నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి అందరూ మాట్లాడరు సార్. మనందరికీ తెలుసు 26 జనవరి 1950 ఈ రోజున మనము మన రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్నాం సార్. కరెక్ట్గా 4 నెలలు తిరిగాయి. 4 నెలలు తిరిగినప్పుడు మద్రాస్ హైకోర్టులో ఒక కోర్టులో కేసు వచ్చింది. ఆ కేసు చాలా ఫేమస్, రోమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేస్. ఏం జరిగిందంటే రోమేష్ థాపర్ అనే వ్యక్తి బాంబేలో ఒక జర్నల్ రిలీజ్ చేస్తాడు, ఇంగ్లీష్ వీక్లీ క్రాస్ రోడ్స్ అనే జర్నల్. మద్రాస్ ప్రభుత్వం ఏం చేసిందంటే మద్రాస్ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ యాక్ట్ని తీసుకొని వచ్చి ఈయన యొక్క జర్నల్ని మద్రాస్కి రానివ్వకుండా చేసింది. అంటే మనం మన రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్న 4 నెలల లోపలే ప్రభుత్వము ఈ స్వేచ్ఛని ఒక పత్రిక నుంచి తీసేసుకుంది. సో తను కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు ఏం నిర్ణయం తీసుకుంది అంటే మద్రాస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు, ఆయన జర్నల్ని మద్రాస్కి రానివ్వాలి అని చెప్పింది. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మనం కేస్ లాస్ తీసుకుంటే కొన్ని వందల్లో ఉన్నాయి. 1972లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక పాలసీ తీసుకొచ్చింది, దాని పేరు న్యూస్ ప్రింట్ పాలసీ 1972. అండ్ ఈ పాలసీ ప్రకారంగా న్యూస్ ప్రింటింగ్ మీద కొన్ని లిమిటేషన్స్ తీసుకొచ్చింది. న్యూస్ పేపర్లో ఇన్నే పేపర్లు ఉండాలి, ఇంపోర్ట్ మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ చేసింది. అప్పట్లో టైమ్స్ గ్రూప్కి చెందిన బెనెట్ కోల్మెన్ ఒక కేసు నమోదు చేసింది 1972లో. సో దీన్ని కూడా సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అన్రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ని మనము ఉంచకూడదు అని చెప్పేసి ఒక చాలా పెద్ద ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది సార్.